తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన మక్దుం మొహిద్దీన్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి నాయకత్వాన తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం సాగించాలని పిలిపించిన రోజు. ఈ రోజు పిలిపించిన తర్వాతే ఇక గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రజలు తిరగబడ్డారు. నిజాం రెక్కసుని ఎక్కడ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక ఎర్రదండు వచ్చి హైదరాబాద్ ఆక్రమించేటువంటి సమయం ఆసనమైంది. అప్పుడు మేల్కొన్నటువంటి ఉద్యోగ వర్గం సెంట్రల్ గవర్నమెంట్ పటేల్ పిలిపించుకొని రాజీ మార్గంగా నిజాం నవాబుని దొంగ తీసుకొని ఆయనకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఇచ్చారు. నిజాం నవాబు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఇచ్చారు. అట్లా రాజీ చేసుకుంటారు తప్ప ఇటువంటి కార్యక్రమం ఎందుకు వచ్చిందంటే, అది ఆలస్యం చేస్తే కమ్యూనిస్టు విప్లవకారులు సాయుధులై తిరుగుబాటు చేసి ఈ నిజాం రక్కసి కూల్చి అధికారులు స్వాగతించే అనుమానంతో చేసిన పని. అప్పటి నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదొచ్చినా, ఏ పార్టీ వచ్చినా అధికారపూర్వకంగా తెలంగాణ సాయుధ పోరాటం గుర్తించండి, దానిలో పాల్గొన్న కుటుంబాలను గౌరవించండి, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి, అధికార పరిస్థితికి కొడతా ఉన్నాం. మరి కర్ణాటకలో 3 జిల్లాలు దీనిలో పాల్గొన్నాయి అన్నాడు, మహారాష్ట్రలో 4 జిల్లాలు పాల్గొన్నాయి. వాళ్ళకందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అధికార సన్మానం చేస్తూ ఉన్నారు. నడిబొట్టున మనం హైదరాబాద్ ఉండి తెలంగాణ సాయుధ పోరాటం అధికార గుర్తించాల్సిన లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు నాయారాజు రేవంత్ రెడ్డి వచ్చినా అందరూ భయపడతారు. తెలంగాణ సాయుధ పోరాటం అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజైతే మన మహిళా విశ్వవిద్యాలయానికి చాకల అయిన పేరు పెట్టాడు, అంతకుముందు ఇంకో పేరు పెట్టారు, అన్నీ పెడతా ఉన్నారు. మేము కొంత ఏంటంటే అయ్యా ఫుల్ మీల్స్ పెట్టాను ఆయన మేము ఈరోజు పచ్చడి పెట్టాము, రేపు పప్పు పెట్టాము, రేపు చింతకాయ పెట్టాము అని చింతకాయ మాట ఎందుకు పెట్టాలా? తెలంగాణ సాయపడాలని అధికార ప్రభుత్వం ఏమాటం వచ్చారు, రేపు పాతోడు భయపడ్డారు. నువ్వు ఇవ్వకూడదు కదా, సభ నాకు ఎగురుతున్నావు కదా, నీకంత ధైర్యం లేదా? నీవు కూడా ఎంఐఎం భయపడతావా? ఎంఐఎం బ్లాక్ మెయిల్ ద్వారా ఈ భారతదేశంలో హైదరాబాద్ తెలంగాణ సాధిపోవడానికి ఏ ప్రభుత్వం వచ్చినా భయపడతా ఉంది. అంత బ్లాక్ మెయిల్ లొంగానే వస్తాను దాక. నేను రేవంత్ రెడ్డి కొంచెం నిలబట్టాలి అనుకుంటాను. అన్నింటిలో మీసాలు చెప్తున్నాడు, తెలుస్తాయి మీసాలు, రొయ్యల మీసాల్లో కనిపిస్తాడు. ఏమాత్రం బాధ్యత ఉంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారపరమైన గుర్తు ఒక మాట చెప్పండి, అప్పుడు అర్థం అవుతుంది. అవి చేయకుండా పోతే కేవలం మోసపోతాం. కానీ కాదు, ఇప్పుడు ఈ ఎవరు గుర్తించాలని పాత్ర గుర్తుపెట్టాం. మేము సంవత్సరం ఈ ఉద్యమాన్ని సాగిస్తాం. 11 నుంచి 17 దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారోత్సవం సాగించి 15వ తారీఖు ముఖ్యమంత్రి కూడా ఉత్సవాలు చేస్తాం. దీన్ని కొనసాగిస్తానికి సౌకర్యం చేస్తాం.